జై సీతారాం మూవీలోంచి సీత అనే ఒక డైలాగ్ వీడియో ఉంది కదా, దాని మీద అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. ఇదే వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. మేబీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉంది అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే గార్ల్స్కి అయితే డెఫినెట్గానే వచ్చింది. అలాగే ఎడిటింగ్ కూడా చాలా బెటర్గా వచ్చింది. అలాగే చెప్పడం మర్చిపోయా, ఇదే వీడియో మీద అయితే 2 సైడ్ చేశాను. అంటే 2 టైప్ చేశాను. 2 బెటర్గానే ఉంటాయి. రెండిట్లో మీకు ఏది బెటర్గా అనిపిస్తే అయితే ఎడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే 2 డేమ్స్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీత చిలకి తట్టి సీతాకోకలా డెమో చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కొంచెం అయితే కామెంట్ చేయండి. అలా నచ్చితే కొంచెం అయితే సపోర్ట్ చేయండి. అబ్బా అదే చాలు నాకు. అలాగైతే 2 డెమో చూసారు కదా, రెండింటిలో ఏది బెటర్గా అనిపిస్తే అది యూజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అది అలాగే 2 సేమే ఉంటాయి. స్టార్టింగ్ వచ్చే టెక్స్ట్ అనేవి ఒకటే ఉంటాయి, బట్ పిక్స్ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే వీటి యొక్క లింక్స్ అనేవి, అంటే ఈ టెంప్లెట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇవ్వను. డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళండి. అక్కడ సర్చ్ బార్లో #42 అని సెర్చ్ చేస్తే అక్కడి నుంచి వచ్చేస్తుంది. నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో పెడతానులే. దాని ద్వారా యూజ్ చేసుకోండి మీరు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏమీ లేదు, ఫస్ట్ అయితే టెలిగ్రామ్లో ఓపెన్ చేయండి. టెలిగ్రామ్లోని అక్కడ టీవీకి క్రియేటర్స్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అనేది వచ్చేస్తుంది. మన ఛానల్ ఓపెన్ చేసి పైన సర్చ్ బార్లో, మన ఛానల్ సర్చ్ బార్లోనే #42 అని సెర్చ్ చేస్తే ఈ వీడియో ఒక ఆర్టికల్ వస్తుంది. అక్కడే టెంప్లెట్ లింక్ ఉంటుంది. అలాగే బోనస్ ఎక్స్ప్లెయిన్ కూడా ఇస్తానులే నేను. అలాగే దీనికి యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ కూడా ఇస్తాను. ఆ ఫాంట్స్ అని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోండి. లేదా మీరు ఏదైనా బెటర్ ఫాంట్స్ ఉంటే యూజ్ చేసుకోండి, అది మీ చాయిస్. అది ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ 1 అనేది ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు. మీరు చూస్తే స్టార్టింగ్ అనేవి ఇక్కడ సీత అని ఒక నేమ్తో టెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మీరు సీతని తీసేసి మీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, అంటే శైలు, ఎగ్జాంపుల్కి ఏ నేమ్ అయినా మీ ఇష్టం. లేదంటే ఇలాగే యూజ్ చేసేయండి, అది మీ చాయిస్. అది ఇక్కడ నుంచి వచ్చేస్తే ఒకటి ఈ ఫోటో ఓపెన్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏ పిక్ అయినా సరే, ఇప్పుడు ఈ పిక్ చూసుకుంటే సెట్ అయిపోద్ది. మీకు ఒక్కోసారి ఎలా రీప్లేస్ పెట్టేటప్పుడు ఇలాగైనా వచ్చేస్తుంది. అప్పుడు ఏమీ లేదు, నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ దీనికి ఉన్న ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకుని ఈ ఫోటో అనేది డిలీట్ చేసేయండి. అర్థమైంది కదా. ఇప్పుడు ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని అనేది ఇక్కడ యాడ్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఉన్న నల్లు 1 కింద ఉన్న ఒక 2 టెక్స్ట్ ఉంటాయి, ఈ రెండింటి కింద తీసుకొచ్చేసి అదే ఎఫెక్ట్స్ అనేవి దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫిల్ కంపల్సరీ కొట్టేయండి. ఇప్పుడు ఏం లేదు, ఈ ఫోటో పైన ఇక్కడ చూస్తే మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక లింక్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే నల్లు 1 ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అదే లింక్ అయిపోద్ది. చూడొచ్చు, మీకైతే ఇలా సెట్ అయిపోద్ది. మనకి కొంచెం ఫోటో అనేది అటు ఇటు ఉంటే కొంచెం డిఫరెంట్ చేసుకోండి, ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు కొంచెం బ్లాక్ అండ్ వైట్ సైడ్ వద్దంటే ఇది రిమూవ్ చేసేయండి, ఎలాగైనా బెటర్గానే ఉంటుంది. నేను మాత్రం బ్లాక్ అండ్ వైట్ చేయమంటాను, ఎందుకంటే కొంచెం ఇది ఓల్డ్ సాంగ్ కాబట్టి కొంచెం ఓల్డ్ టైప్ లుక్ ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. అది మీ చాయిస్. అది అలాగే ఇక్కడ ఉన్న 1/2 పిక్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. అంటే ఒక్కోటి సేమ్ అలాగే కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, వేరే పిక్తో రీప్లేస్ పెట్టండి, లేదంటే ఫోటో యాడ్ చేసి అలానే యాడ్ చేసుకోండి, మీ చాయిస్. అలా లింక్ చేసుకోండి. అలా వర్క్ అవ్వకపోతే ఇలా యూజ్ చేసుకోండి. అలాగే నేను అనేది ఒక్క నిమిషం ప్రాజెక్ట్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేం ఉండదు, పెద్ద సేమ్ దీనిలాగే ఉంటుంది. అంటే నేను బ్యాక్ ఎండ్ తీసుకుంటున్నానంటే మళ్ళీ మీకు ఇప్పుడు టెంప్లెట్ లింక్స్ అని ఇవ్వాలి కాబట్టి ఇది అంతే. దీని పెద్ద ఏం అవసరం లేదు. దీన్ని ఎఫెక్ట్స్ కాపీ చేయండి, ఫోటో డిలీట్ చేసేయండి. దీనికి నల్ల లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్కి ఈ ఫోటో ఉంది, దీనికి ఎఫెక్ట్స్ అనేవి కాపీ కొట్టేశాను, ఫిల్ కంపల్సరీ కొట్టాను. ఇదే ఫోటో అనేది లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడున్న టెక్స్ట్ కింద తీసుకొచ్చేసాను. దీన్ని ఎక్కడి వరకు ఉందో దాన్ని పెంచేస్తున్నాను. ముందే పెంచేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇది ఇచ్చాను కదా, ఇది ఒక ప్రీసెట్. ఇది అనేది కొంచెం ఫ్లాగ్ టైప్ ఉంటుంది, అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే బీట్ మార్క్ నుంచి పెంచేసుకొని అప్పుడైనా ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసుకోండి, మీకు ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు, మనకైతే వీడియో అనేది సెట్ అయిపోయింది. బట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంతే. ఎలా అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు. లేదంటే ఇది షట్టర్ వైబ్రేషన్ ఆఫ్ చేస్తే మనకి బ్లాక్ అండ్ వైట్లో నుంచి కలర్ ఫోటోలోకి వచ్చేస్తుంది, ఇలా చూసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్న 1/2 అలా ఒక్కొక్క పిక్ని రీప్లేస్ పెట్టేసుకోండి. తర్వాత మీకు నచ్చిన బెటర్ హోటల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.